హాయ్ హలో నమస్తే వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నెల్లూరు సిన్నోళ్ళు. నేను మీ విశ్వనాథ్. బిగ్ బాస్ సీజన్ 9 అగ్నిపరీక్ష లో 16 మెంబర్స్ అయితే ఉన్నారు. ఇంకా మనకు టాప్ 15 మెంబర్స్ కి 6 మెంబర్స్ అయితే ఓకే అయిపోయారు. ఇంకా 16 మెంబర్స్ హోల్డ్ లో ఉన్నారు. ఆ 16 మెంబర్స్ లో 9 మెంబర్స్ అయితే మనకి ఇంకా ఫుల్ఫిల్ కావడానికి కావాలి. టాప్ 6 లో ఉన్న మెంబర్స్ శ్రేయ, శ్వేత, ప్రసన్న, అనూష, దివ్య, పవన్. మిగిలిన 60 మెంబర్స్ లో 9 మెంబర్స్ ని సెలెక్ట్ చేసుకోవడానికి డేర్ ఆర్ డై గేమ్స్ అయితే పెట్టారు. ఎలా ఉన్నాయో మాట్లాడుకునే ముందు మన ఫస్ట్ టాస్క్ అంటే డేర్ ఆర్ డై లెవెల్ 1 లో ఫస్ట్ టాస్క్ వచ్చి నవదీప్ గారు ఇచ్చారు. అబ్బబ్బబ్బబ్బా, ఏం టాస్క్ అంటే ఇది! ఇలాంటి టాస్క్లు కాదండి మనకు కావాల్సింది. ఫస్ట్ డేరు మన మానస్తో స్టార్ట్ చేశారు. నవదీప్ నీ ఆపోనెంట్ నువ్వే ఎంచుకో అని పంపించారు. ఆ ఎంచుకున్న సెలక్షన్ నచ్చక నవదీప్ కి అంటే మానస్ ఎంచుకున్న సెలక్షన్ నచ్చక నవదీపే ఒకరిని సెలెక్ట్ చేశారు. సాయి కృష్ణని ఆపోనెంట్ గా సెలెక్ట్ చేసుకున్నారు. డేర్ ఏంటంటే ఒక ట్రిమ్మర్ ఇచ్చి ఒక హాఫ్ ఫుల్ షేవ్ చేసుకొని ఎపిసోడ్ మొత్తం అలాగే ఉండాలి. అలాగా చేస్తారా? ఓకే అన్నారండి ఇద్దరు, సాయి కృష్ణ మానవ్ ఇద్దరు ఓకే అన్నారు. అబ్బబ్బబ్బబ్బా, అక్కడ స్టార్ట్ అయిందండి. 1 2 3 స్టార్ట్ అనగానే మానవ్ ఆ ట్రిమ్మర్ తీసుకోగానే సప్పా 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 గీకేసుకున్నారండి. అబ్బా, మైండ్ బ్లోయింగ్. ఫస్ట్ డేరే ఇలాగుంది, ఇంకా పోను ఎట్లా ఉంటుంది, మంచి మంచి డేట్స్ అన్ని వస్తాయిలే అనుకునేసరికి అక్కడ సలబడిపోయింది. ఏం లేదు, మొత్తం డొల్లే. సెకండ్ డేర్ వచ్చేసి శ్రీముఖి ఇచ్చింది ఊర్మిళకి, శ్రీతేజకి. ఏమని చెప్పింది? 4 మీద ఐఎమ్ ది లూజర్ అని రాసుకోవాలని చెప్పింది, అంటే టాటూ వేసుకోవాలని చెప్పింది. నాకు శ్రీదేవి వచ్చి నాకేం అభ్యంతరం లేదు, నేనే వేసుకుంటాను. నాకు వచ్చిన బిగ్ ఆపర్చునిటీ, దీన్ని ఉపయోగించుకోవాలి, నేను ఎలాగైనా సరే బిగ్ బాస్ హౌస్ లోకి పోవాలి అని నేను ఏపీ చేసుకుంటాను అనింది. ఊర్మిళ వచ్చేసి నేను లూజర్ని కాదు, నా వల్ల కాదు, నేను వేసుకోలేను, నేను పోయేసి కూర్చుంటాను అనింది. సరే కూర్చోపో అనింది. ఇప్పుడు శ్రీముఖి మళ్ళీ మార్చేసింది. మళ్ళీ మార్చి 4 మీద కాదు చేతి మీద వేసుకోవాలి అని చెప్పింది. సరే టాటూ ఆర్టిస్ట్ వచ్చారు, మళ్ళీ మార్చేసింది, పేరు మార్చేసి ఐ లవ్ బిగ్ బాస్ అని రాసింది. ఇవే కదండి పిల్ల గేములు అంటే. తర్వాత అభిజిత్ డేర్ ఇచ్చారు. నెక్స్ట్ డేర్ వచ్చేసి అభిజిత్ ఇచ్చారు, పవన్ కళ్యాణ్కి ఇచ్చారు. అదే మన సోల్జర్. మీరు బిగ్ బాస్ హౌస్ ఫుడ్ బాగుంటుంది అన్నారు కదా, సరే నేను డైరీ బాల్ అనుకుంటున్నాను, మీ ఆపోనెంట్ ఎవరైనా సెలెక్ట్ చేసుకోంటే అతను చాలా తెలివిగా వచ్చేసి మన బాడీ బిల్డర్ అబ్బుని అయితే సెలెక్ట్ చేసుకున్నారు. అతను తీసుకుని వచ్చేసి వెయిట్ చూపించారు. ఫస్ట్ టాస్క్ అయితే చెప్పలేదండి. టాస్క్ అయితే పలానా టాస్క్ పెడుతున్నాను, పలానా టాస్క్ అని చెప్పలేదు. వెయిట్ చూసుకోమన్నారు. ఫస్ట్ వెయిట్ మిషన్ తీసుకుని వచ్చినారు, వెయిట్ చూసుకున్నారు ఇద్దరు. ఓకే, మీరు ఏ టాస్క్ అయితే మీరు అనుకుంటున్నారు అంటే వెయిట్ లిఫ్టింగ్ అని అబ్బు అన్నాడు. వెయిట్ లిఫ్టింగ్ అంటే అతను బాడీకి డబుల్ వెయిట్ ని లిఫ్ట్ చేయాలి అని అబ్బు అన్నాడు. పవన్ కళ్యాణ్ వచ్చేసి ఫుడ్ కి సంబంధించిన ఏదన్నా టాస్క్ అయితే పెడతారు అన్నారు. అంటే చాలా తెలివి. అంటే ఫస్ట్ అడిగారు కదండి, నీకు ఫుడ్ అయితే బాగా ఇష్టం కదా, ఫుడ్ బాగుంటుంది అని వెళ్ళారు కదా అని హింట్ ఇచ్చేసారు. ఫస్ట్ మన అభిజిత్ అయితే హింట్ ఇచ్చేసారు. ఆ హింట్ని అయితే బాగా క్యాచ్ చేసుకున్నారు మన పవన్ కళ్యాణ్. మీకు ఫుడ్ ఇస్తాను, మీ వెయిట్ 10 minutes మీ 1 kg అయితే ఎవరు వెయిట్ అయితే ఇంక్రీజ్ అవుద్దో వాళ్ళు ఈ డేర్లో గెలిచినట్టు అన్నారు. మన బాడీ బిల్డర్ అబ్బు అయితే ఏది పడితే అది తినకూడదండి. అంటే బాడీ మెయింటెనెన్స్ కదా, బాడీ మెయింటెనెన్స్ ఉన్న వాళ్ళు ఏది పడితే అది తినరు. కరెక్ట్గా ప్రోటీన్స్ అవి ఇవి అని కరెక్ట్గా కొలతలు వేసుకోవాలి తింటారండి. మనం మామూలుగా బాడీ బిల్డింగ్ డైట్ చేస్తున్న వాళ్ళకి మనం తీసుకోపోయి ఏదైనా ఇచ్చేస్తే వాళ్ళు తినేరోళ్ళు క్యాలరీస్ ఉంటాయి. అంటే డాక్టర్ల దగ్గర పోయి కనుక్కొని ఉంటారండి వాళ్ళు, పలానా ఈ ఐటెంలో ఇన్ని క్యాలరీస్ ఉంటాయి, ఈ ఐటెంలో ఇన్ని క్యాలరీస్ ఉంటాయి, ఇదే తింటాను ఇది తిన్ను అని బాడీ బిల్డర్స్ కానీ మన డైట్ చేసే వాళ్ళు కానీ ఫిక్స్ అయిపోయి ఉంటారండి. అలాగా మన పవన్ కళ్యాణ్ అయితే బాగా ఆలోచించేసి మన అబ్బుని అయితే సెలెక్ట్ చేసుకున్నారు. తర్వాత బిందు మాధవ్ గారు ఇచ్చిన డేట్స్ ఏం మాట్లాడదామని, అసలు బిందు మాధవ్ కాదు, శ్రీముఖి గారు ఇచ్చిన డేట్స్ లో కూడా ఏ డేర్ అయితే నచ్చలేదండి. నాకు నవదీప్ గారు ఇచ్చిన డేర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. డేర్ ఆర్ డైలో ఒక టాస్క్ అయితే శ్రీముఖి ఇచ్చిందండి. ఆ టాస్క్ కి మన కల్కికి మన సకీబ్ కి టాస్క్ అయితే ఇచ్చింది. సకీబ్ ని సెట్ బయటికి వెళ్ళిపో, నేను కల్కితో మాట్లాడాలి అన్నది. ఓకే, బాగుంది, ఇంతవరకు అయితే బాగుందండి. మన కల్కికి అయితే వీలైన అమౌంట్, నాకు ఎమర్జెన్సీయో ఏది అడగతో నాకు తెలియదు కానీ నేను సెట్లో ఉన్నాను, నాకు ఇది అవసరం, ఇట్లాగా అని చెప్పకుండా నాకు అవసరం, నాకు కావాలి అని
నువ్వు వీలైనంత ఎక్కువ అమౌంట్ నీ అకౌంట్లో కానీ క్రెడిట్ చేసుకో అని చెప్పంగానే ఓకే కల్కికి పోయేసి ప్లానింగ్గా అంటే మన ఫోన్పేలో కానీ గూగుల్ పేలో కానీ మనకు 1 lakh లిమిట్ అయితే 1 lakh ఉంటుందండి. వేరే వేరే అకౌంట్లో వేరే అంటే డిఫరెంట్ పర్సన్స్ అయితే వేయచ్చు. కానీ ఒక పర్సన్ వేయాలంటే 1 lakh మించి వేయలేరండి. డైలీ 1 lakh అంతే. 1 lakh మించి వేయలేరు. 24 hours 1 lakh పైన పోతే 24 hours పని చేయదు. అలాగా బాగా ఆలోచించి కల్కి నాకు 90,000 అయితే నా అకౌంట్లోకి కావాలి, నాకు ఎమర్జెన్సీ, నాకు ఏంటి ఎక్కడున్నావు అని అడగవాకు, 90,000 నాకు కావాలి ఇప్పుడు అని వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసి అడిగింది. వాళ్ళ ఫ్రెండ్ 90,000 వేశారు. ఓకే బాగుంది. తర్వాత సగీబ్ని పిలిచిందండి. సగీబ్ని పిలిచి అతనికి గేమ్ ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదండి. ఏదో చెప్పింది నామకే వాస అయితే కొంచెం చెప్పేసి నాకు ఎమర్జెన్సీ నాకు కావాలని అకౌంట్లో వేసుకో అని చెప్పిందండి. అంటే అతను వెంటనే వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసి నాకు 10,000 కావాలి, ఎందుకు ఏమీ అడగకుండా నాకు ఏఏసీ అన్నారు. సరే ఏఏసీ అతను ఏఏసారు. మళ్ళీ నవదీప్ గారు అయితే 10,000 కాదు, నీకు ఇంకో ఛాన్స్ ఇస్తున్నాను, వీలైనంత మ్యాక్సిమం అమౌంట్ వచ్చేసి నీ అకౌంట్లో వేసుకోవడానికి ట్రై చేయి అని చెప్పారు. సరే సకీబు మళ్ళీ కాల్ చేసి వాళ్ళ సిస్టర్కి కాల్ చేసి నాకు అమౌంట్ కావాలి, నాకు ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ పంపించు అని వాళ్ళ సిస్టర్కి అయితే కాల్ చేసి చెప్పారు. వాళ్ళ సిస్టర్ 50,000 అయితే వేసేసింది. అంటే ఇక్కడ సకీబ్కి అన్యాయం జరిగిందండి. ఏంటంటే గేమ్ అనేది కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు కాబట్టి మనోళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే కల్కికి అయితే ఛాన్స్ ఇవ్వాల, సెకండ్ ఛాన్స్ ఇవ్వాల. మన సకీబ్కి అయితే సెకండ్ ఛాన్స్ అయితే ఇచ్చారు. వీలైనంత అమౌంట్ అనేది క్రెడిట్ చేసుకో, వీలైనంత ఎక్కువ అమౌంట్ అనేది క్రెడిట్ చేసుకో. మన వాళ్ళు దాన్ని కూడా యూజ్ చేసుకోలేకపోయాడు. అంటే హింట్ ఇచ్చేసారు, హింట్ ఇచ్చినా తీసుకోలేకపోయాడు. వీలైనంత అమౌంట్ వేసుకోమన్నారు కానీ వేసుకోలేకపోయాడు. కల్కికి సెకండ్ ఛాన్స్ ఇవ్వలేదు. కానీ కల్కికి 90,000 అయితే వేశారు. సకీబ్కి అయితే 50,000 వేసేది, వాళ్ళ సిస్టర్ అయితే 50,000 వేసింది, వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి 10,000 అయితే వేశారు. మొత్తం 60,000, ఇక్కడ 90,000. శ్రీముఖి ఇచ్చిన డేర్లో కల్కి అయితే విన్ అయిపోయిందండి. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇంకొకటి మన నవదీప్ గారు ఇక్కడ వాళ్ళిద్దరిని కల్కిని సకీబ్ని నిలబెట్టేసి ఇక్కడ మీకు ఏమన్నా అన్ఫేర్ అనిపించిందా, అంటే మీకు ఏమన్నా అన్యాయం జరిగిందా అనిపించిందా అనగానే ఎవరు చేతులు ఎత్తలా. కానీ శ్రీజ మాత్రము చెయ్యెత్తింది. సరే దించు అని మన నవదీప్ ఏదో కిండల్గా లో దించు కూర్చో. సరే అందరు వెళ్ళిపోయారు. లాస్ట్లో మన శ్రీజాని సకీబ్ని స్టేజ్ మీదకి పిలిచి సకీబ్ని నీకేమైనా అన్ఫేర్ అనిపించిందా అనగానే మనోడికి ఏం అర్థం కాక, మన సకీబ్కి మనోడికి ఏం అర్థం కాక నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను, అందువల్లే మనోడు ఒప్పేసుకొని పోయి కూర్చున్నాడు. మన నవదీప్ వచ్చేసి ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి బిగ్ బాస్ని జడ్జి చేయడం అవసరం లేదు, నీకే ఇబ్బంది అవుద్ది ఫ్యూచర్లో అని వార్నింగ్ ఇచ్చారు. ఇంకేందో కిండల్గా అంటే వెళ్ళిపో ఏం మాట్లాడుతున్నా కానీ శ్రీజ మాట్లాడుతున్నా కానీ వెళ్ళిపో అంటారు. అంటే తన ఒపీనియన్ చెప్తుంది కదండి, ఏమన్నా తప్పుగా మాట్లాడిందా, తన ఒపీనియన్ అనేది చెప్తుంది. అది నీకు ఇష్టమైతే తీసుకోలే, కష్టమైతే వదిలేసి చెప్పు, అది కాదు ఇది కాదు అది. ఒక జడ్జి స్థానంలో ఉన్నారు. ఇప్పుడు ప్రతి వాళ్ళు చెప్పింది తీసుకోవాలి కదండి. వాళ్ళు నేను ఇది అనుకుంటున్నాను అని చెప్తారు. అంటే జడ్జెస్ అంటే వాళ్ళకన్నా ఒక లెవెల్ పైన ఉండే వాళ్ళని జడ్జెస్ అంటారు. వాళ్ళకన్నా ఒక లెవెల్ పైన ఉన్నాడు. అప్పటికి వెళ్తా కూడా అనింది శ్రీజ, వెళ్తా కూడా అంటా ఉంది, నా ఒపీనియన్ ఉన్నప్పుడు ఎందుకు పిలిచి నిలబెట్టారు మధ్యలో అని. నువ్వు మధ్యలో నిలబడితే అందరికి తెలుస్తుంది కదా అంట. ఏంది ఇది, ఎక్కడ న్యాయం అండి? డేర్ ఆర్ డైలో 5 days అయితే కంప్లీట్ అయిపోయాయి. అందులో 5 members అయితే సెలెక్ట్ అయిపోయి మన గోల్డెన్ సీట్లోకి వెళ్ళిపోయారు. అంటే టాప్ 15లోకి వెళ్ళిపోయారు. టాప్ 6+5 అండి. ఇంకా 11 మంది ఉన్నారండి. మన హోల్డ్లో 11 మంది ఉన్నారు. ఆ 11 మందిలో 4 అయితే మనకు కావాలండి. ఆ 15 members ఫుల్ అవ్వడానికి ఇంకా 4 అయితే కావాలి. నెక్స్ట్ జరగబోయే
డేర్ ఆర్ డై లెవెల్ 2లో ఆ 11 మందిలో నలుగురులో అయితే ఏడతారు మన వాళ్ళు. డేర్ ఆర్ డై లెవెల్ 2లో అంటే ఈరోజు జరిగిన ఎపిసోడ్లో డేర్ ఆర్ డై లెవెల్ 2లో మన గడ్డి మూవీ అంటే అనుష్క శెట్టి న్యూ మూవీ డైరెక్టర్ క్రిష్ గారు అయితే వచ్చారు. అది ప్రమోషన్ అనుకోండి ఏమన్నా అనుకోండి. ట్రీజర్ అయితే చూసేసాము. ట్రీజర్ అయితే చాలా బాగుంది. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే పోయేసి చూడండి, చాలా బాగుంది. అలాగే చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేసేయండి. డేర్ ఆర్ డైలో లెవెల్ 1లో ఛాన్స్ రాలని 6 మెంబర్స్ అయితే స్టేజ్ మీదకి పిలిచేసింది. స్టేజ్ మీదకి పిలిచి శ్రీముఖి వచ్చేసి టాస్క్ ఇచ్చిందండి. అంటే ఈ టాస్క్ లో నవదీప్ గారు అంటారు, ఈ టాస్క్ లో ఎవరన్నా అది ఆడినా ఆడకపోయినా గెలిచినా గెలవకపోయినా మేము ఇంప్రెస్ అవ్వాలి, మా జడ్జెస్ మేము ఇంప్రెస్ అవ్వాలి. ఇంప్రెస్ అయితే మీరు గెలిచినట్టు. చిన్నగా మన శ్రీముఖి ఆ డే ఏందో రివీల్ చేస్తుందండి. గ్లాస్ వాటర్ ఇచ్చేసి ఈ గ్లాస్ వాటర్ మన నవదీప్ మొహం మీద ఎవరు కొడతారో వాళ్ళే ఈ డేర్లో గెలిచినట్టు అంటారు. ఎవరు ఒప్పుకోరండి. ఎవరు నేను కొట్టను అంటారు. అంటే అంటే గ్లాస్ ఆఫ్ వాటర్ మొహం మీద కొడితే ఎట్లా ఇంప్రెస్ అవుతారండి? ఇప్పుడు స్టార్డమ్ ఉన్నప్పుడు గ్లాస్ వాటర్ మొహం మీద కొట్టించు, కామన్ మ్యాన్ చేతిలో గ్లాస్ వాటర్ మొహం మీద కొట్టించుకుంటే ఎలాగా ఇంప్రెస్ అవుతారు? ఆ గ్లాస్ వాటర్ కొడితే నేను గెలుస్తాను అంటే నేను ఖచ్చితంగా కొడతానండి, ఆ గోల్డెన్ సీట్లో కూర్చుంటాను అంటే నేను గ్యారంటీ కొడతానని మనిషి ముందరికి వస్తారండి. అప్పుడు వెంటనే అభిజిత్ అంటాడు, నువ్వు గెలవడం కోసం పక్కన వాళ్ళని తొక్కేసి వెళ్ళిపోతావా ముందరికి అంటే, మీరే కదండి గేమ్ పెట్టింది అంటే ఇన్నర్ ఒపీనియన్ నేను చెప్తుంది. మీరే కదండి గేమ్ పెట్టింది, గేమ్ పెట్టినప్పుడు గేమ్లో ఆడాలి. ఇప్పుడు మొహం మీద కొడతాను, మొహం అంటే అట్లాంటి గేమ్ ఎందుకు పెడతారు? అట్లాంటప్పుడు అలాంటివి పెట్టకూడదు కదా. ఏమంటారు? అలాంటివి పెట్టకూడదు కదండి. అట్లాంటప్పుడు మొహం మీద నీళ్లు కొట్టడాలు, వెళ్ళిపోవడాలు, స్టార్డమ్ ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. నవదీప్ ఇంత మంచి యాక్టరు, ఎంత పెద్ద యాక్టరు, ఎప్పటి నుంచి ఉన్నారు, అలాంటి మనిషి మొహం మీద నీళ్లు కొట్టించుకుంటారా? మన కేతమ్మ అయితే క్రిస్ జాగర్లముడి కోసం అయితే ఒక సాంగ్ అయితే పోతుంది. ఆ సాంగ్ కి ఇంప్రెస్ అయిపోయి నా నెక్స్ట్ సినిమాలో, నాకు తర్వాత రాబోయే సినిమాలో నీకు ఒక మంచి పాత్ర అయితే ఇస్తాను అని ప్రామిస్ అయితే చేస్తాడు. డేర్ ఆర్ డై లెవెల్ 1 అయితే అసలు ఏం బాగాలేదండి, నచ్చలేదు. లెవెల్ 2 అయితే చాలా బాగుందండి, నాకు చాలా బాగా నచ్చింది లెవెల్ 2 అయితే. ఫైనల్ గా మన 16 మెంబర్స్ వచ్చేసి అదిగో స్క్రీన్ మీద కనిపిస్తున్నారు కదా. అనుష, ప్రసన్న, డాలియా, పవన్, దివ్య, హరిత్, కల్కి, కళ్యాణ్, మానస్, నాగ్, ప్రియా, శ్రేయా, శ్వేత, శ్రీజ, సకీబ్. టాప్ 15లో అయితే ఈ 15 మంది అయితే ఉన్నారు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి, బాయ్.